రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మాల్యాల గ్రామంలో షార్ట్ సర్క్యూట్తో ఇల్లు స్వల్పంగా దగ్ధమైంది. మంటలు చెలరేగి ఇంట్లోని పరికరాలు పూర్తిగా దగ్ధం కాకుండా స్థానికులు నీటితో ఆర్పివేశారు. షార్ట్ సర్క్యూట్ జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. దీంతో గ్రామ ప్రజలు స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. మామూలు మంట మంటలే కొద్దిసేపు రాని నువ్వు కొద్దిసేపు ఉండి మళ్ళీ ఏదైనా వాటర్ పెట్టు సిలిండర్ ధర ఉంటుంది అది పట్టుకోవాలి తీసే ఉండదు లేకపోతే బిట్కులు వచ్చేయాలి. ఇంట్లో షార్ట్ సర్క్యూట్ అయ్యి దాని వల్ల మంటలు ఎగరడంతో రూమ్లో మొత్తం వడ్లు మక్కలు వాషింగ్ మిషను దానివల్ల మొత్తం నష్టపోయి బల్ల రేకులు డోర్ కాలడం వల్ల బాగా నష్టపోయింది. ఎవరు చూడడం వల్ల అందరు ఇరుగు పొరుగు వాళ్ళు జమ అయ్యి వాళ్ళ ఇంట్లో ఎవరు లేని వల్ల ఇరుగు పొరుగు వాళ్ళు అందరూ జమ అయ్యి మొత్తం దాన్ని చల్లారపడం జరిగింది. దానివల్ల బాగా ఆస్తి నష్టం జరిగినట్టు జరుగుతుంది. 1,50,000 ఆస్తి నష్టం జరిగినట్టుంది. దానివల్ల ఏదైనా ప్రభుత్వం కోరుకోవాలని ఆదుకోవాలని కోరుకుంటున్నాం. ఈరోజు మధ్యాహ్న సమయంలో బిట్కుల లచ్చయ్య గారి ఇంట్లో ఎవరు లేని సమయంలో షార్ట్ సర్క్యూట్ అయ్యి విద్యుత్ తీగలు షార్ట్ సర్క్యూట్ అయ్యి ఇంట్లో మంటలు చెలరేగడంతో పక్కింటి వాళ్ళు చూసి ఇంట్లో నుంచి మంటలు వస్తున్నాయని చెప్పడంతో ఇరుగు పొరుగు వాళ్ళు జమ అయ్యి మంటలు ఆర్పడం జరిగింది. ఆ మంటల బట్టలు కానీ ఇతర వస్తువులు కానీ 2 వాషింగ్ మిషన్లు మొత్తం కాలిపోయినాయి. దాదాపుగా 2 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగింది. వడ్లు మక్కలు ఇంట్లో వంట సామాగ్రి మొత్తం కాలిపోయింది. మొత్తం కాలిపోయింది. బట్టలు కూడా మొత్తం కాలిపోయినాయి. ఇంట్లో ఎవరు లేరు, అందరు ఊరికి వెళ్ళారు. బయట వాళ్ళమే అందరం జమ అయ్యి నీళ్లు కొట్టుకుంటూ మంటలు ఆర్పడం జరిగింది. దీని గురించి ప్రభుత్వం కానీ చర్యలు తీసుకొని ఆస్తి నష్టం సహకరించాలని కోరుతున్నాను.